జీటీ మాల్పై దుమ్మెత్తిపోశారు. అయితే ఈలోపు వీడియో వైరల్ అయింది కదా. ఉదయం మార్నింగ్ షో పడే ముందే ఏకంగా రైతు సంఘం నాయకులు, రైతులు వందలాది మంది జీటీ మాల్ ముందు ధర్నా చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని, మరోసారి ఇలా రైతులను అవమానించనని వేడుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రైతును అవమానించినందుకు జీటీ మాల్పై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇది కాస్త అక్కడి నుంచి అసెంబ్లీకి పాకింది. కర్ణాటక అసెంబ్లీలో ఓ సభ్యుడు లేవనెత్తాడు, మనం నాగరిక ప్రపంచంలో బ్రతుకుతూ అనాగరికంగా ప్రవర్తిస్తున్నాం. బట్టలు, డబ్బు, వేషధారణ చూసి గౌరవించే రోజులు వచ్చాయి. రైతును అవమానించి ఆ కొడుకు మానసిక శోభకు గురి చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వెంటనే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సురేష్ సమాధానం ఇచ్చారు. నేను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాను, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతును అవమానించినందుకు 7 రోజులు జీటీ మాల్ను మూసివేస్తున్నామని ప్రకటించేశారు. ఆ మాట వినగానే స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు సభలో ప్రామిస్ చేసినట్లుగా మాల్ని మూసివేయాలని సూచించారు. మొత్తానికి జీటీ ఓల్డ్ మాల్కు బుద్ధొచ్చే పని చేసింది కర్ణాటక